హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందరికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ మూవీ అప్డేట్స్, సినిమా అప్డేట్స్ అన్నీ మీకు ఈ ఛానల్లో రోజు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సినీ పరిశ్రమ కానీ ఆ పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు లాంటి వారంతా కూడా ఫ్లవర్స్ అనుకుంటివా దీపిక అనే తెలుగు పరిశ్రమకు చెందిన సినీ ప్రియుడంతా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ హీరోలకు అక్కడి సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యతను ఏ భాషకు సంబంధించిన సినిమా ఒప్పుకున్నా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ దీపిక పరాయి భాషకు చెందిన వారంటే గొంతెమ్మ కోరికలు కోరడం మన అవసరం ఉంది కదా అని వెనక వచ్చే మంది మార్బాలానికి 5 స్టార్ రేంజ్‌లో సౌకర్యాలు కల్పించడం అంటే వాటిని డబ్బులనుకుంటివా? చెల్లా పెంకులనుకుంటివా? అందరూ కష్టపడి సంపాదించుకున్న సొమ్మే. షారుఖ్ ఖాన్ నాకు ఒక సలహా ఇచ్చారు. దాన్ని ఫాలో అవుతున్నాను. డబ్బుల కన్నా సినిమా ఎవరితో చేస్తున్నామనేదే ప్రధానమని చెప్పినట్లు తాజాగా ట్వీట్ చేసింది. తెలుగు సినిమాలపై, అక్కడి నటులపై బాలీవుడ్ ఎంత చెడుగా ప్రచారం చేస్తుందో అందరికీ తెలిసింది. వాటన్నిటినీ తట్టుకుంటూ హిందీ బెల్టు ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా సినిమాలు తీస్తున్నారు. చేతనైతే బాలీవుడ్ వారిని కూడా అలాంటి సినిమాలు తీయమని దీపిక చెప్పాలి. ముందు ఒప్పుకొని తర్వాత తన అవసరం బాగా ఉందని గ్రహించిన తర్వాత పారితోషికం పెంచడం, కేవలం 6 గంటలు లేదంటే 7 గంటలే పనిచేస్తారని చెప్పడం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? ఇప్పటికీ ఇవి బాగుంటాయి కానీ కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరడానికి మాత్రం ఈ లక్షణాలు మైనస్గా మారతాయి. ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడానికి ఆమె నిబద్ధత, ఏ సినిమానైనా ఒకేలా చూడటం, వృత్తిని గౌరవించడమే ప్రధాన కారణాలు. కానీ ఆ లక్షణాలు దీపిక దగ్గర ఉన్నాయా లేదా అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీపిక దగ్గర నిబద్ధత ఉంటే సందీప్ రెడ్డి సినిమా ఒప్పుకున్న తర్వాత కథ మొత్తం విని గొంతెమ్మ కోరికలు కోరారు. కానీ వీరు కాదని చెప్పడంతో కథను తన పిఆర్ టీం ద్వారా లీడ్ చేయించింది. దీనిపై ఊరుకోవడానికి అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంద. అందుకే దీపికపై రెచ్చిపోయాడు. కనీస విలువలు కూడా పాటించకుండా కథను లీక్ చేసిందని నీకు నచ్చింది చేసుకోపో అన్నాడు. దీపికకు నువ్వు బదులుగా తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. దీంతో తన స్థానంలో తృప్తిని తీసుకోవడం, ఆమె ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వస్తున్న చిన్న అంటి కావడంతో దీపికకు ఇంకా మండిపోయింది. నీ స్థాయి ఇది అని సందీప్ చెప్పాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలికిటు టీం నుంచి కూడా తిరస్కరణ రావడంతో ఒక్కసారిగా తన గురించి తాను ఆలోచించుకొని ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని మంచి నటిగానే కాదు విలువలున్న వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకోవాలని దీపిక పదుకొనే అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే అది నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. రోజు మీకోసం ఇలాంటి టిఎఫ్ఐ స్టోరీస్, మూవీ అప్డేట్స్ ఇలాంటివి మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వెళ్ళండి.